ఫ్రెండ్స్, ఈ వీడియోలో మన విజయవాడ బెంగళూరు ఎక్స్ప్రెస్ హైవే గురించి కంప్లీట్ డీటెయిల్స్ తెలుసుకుంటారు. అలానే విజయవాడ బెంగళూరు ఎక్స్ప్రెస్ హైవేలో అద్దంకి దగ్గర ఎలాంటి వర్క్ జరుగుతుందో తెలుసుకుంటారు. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. చూస్తున్నారు కదా, బెంగళూరు ఉంది, కడప అండ్ విజయవాడ ఈ 3 ప్లేసెస్ని కనెక్ట్ చేస్తుంది ఈ ఎక్స్ప్రెస్ వే. సో ఇది బీకేవి ఎక్స్ప్రెస్ వే, బెంగళూరు, కడప, విజయవాడ. మనం దీన్ని సింపుల్గా బెంగళూరు విజయవాడ ఎక్స్ప్రెస్ వే అని పిలుస్తున్నాం. సో అయితే ఇందులో మనకి బెంగళూరు నుంచి మన ఆంధ్ర బార్డర్ వరకు, అంటే ఆల్మోస్ట్ కొడికొండ వరకు బ్రౌన్ ఫీల్డ్ ఉంటుంది. అండ్ అలానే ఇక్కడ ముప్పవరం నుంచి, అంటే అద్దంకి దగ్గర నుంచి మనకి విజయవాడ వరకు బ్రౌన్ ఫీల్డ్ ఉంటుంది. సో బ్రౌన్ ఫీల్డ్ అంటే ఆల్రెడీ కన్స్ట్రక్షన్ జరిగిన పార్ట్, లేదా అక్కడ మనకి కన్స్ట్రక్షన్ 4 లేన్ ఉంటే దాన్ని 6 లేన్గా అప్డేట్ చేస్తారు. సో ప్రస్తుతం మనకి ఈ ఎక్స్ప్రెస్ వే మొత్తం 6 లేన్ అయితే ఉంటుంది. అండ్ అలానే మనకి బెంగళూరు నుంచి మన నేషనల్ 44లో ఈ హైవే అయితే వెళ్తుంది. దీన్ని కూడా 6 లేన్కి అప్డేట్ చేయబోతున్నారు. సో మనకి కొత్తగా కొడికొండ నుంచి అద్దంకి వరకు ఒక గ్రీన్ఫీల్డ్ హైవేని కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. సో ఆ గ్రీన్ఫీల్డ్ హైవేనే మన బెంగళూరు విజయవాడ ఎక్స్ప్రెస్ వే. అండ్ మధ్యలో మనకి కడప కూడా వస్తుంది. సో ఇప్పుడు మనమైతే ఈ ఎక్స్ప్రెస్ వేలోని కంప్లీట్గా జరుగుతున్న ఈ గ్రీన్ఫీల్డ్ హైవే గురించి తెలుసుకోబోతున్నాం. ఇందులో మొత్తం 14 ప్యాకేజీలు అయితే ఉన్నాయి. సో ఇప్పుడు మనం ఈ 14 ప్యాకేజీల గురించి తెలుసుకోబోతున్నాం. మరి తెలుసుకుందామా? ఇందులో మొదటి ప్యాకేజ్ వచ్చేసి మన కోడూరు నుంచి వనవల్ వరకు ఉంటుంది. టోటల్గా ఎన్ని కిలోమీటర్స్ ఉంటుందంటే మనకి 24.3 కిలోమీటర్స్ అయితే ఉంటుంది. ఈ 24.3 కిలోమీటర్స్ని ఎవరు కన్స్ట్రక్ట్ చేస్తున్నారంటే డిబిఎల్ సంస్థ వాళ్ళు కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. తర్వాత ప్యాకేజ్ వచ్చేసి వంకరకొండ వరకు ఉంటుంది. ఈ ప్యాకేజ్ని రాజ్పాత్ ఇన్ఫ్రాకాన్ సంస్థ వాళ్ళు కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. ఈ ప్యాకేజ్ టోటల్ లెంత్ వచ్చేసి 21.7 కిలోమీటర్స్ ఉంటుంది. తర్వాత ప్యాకేజ్ మనకి వంకరకొండ నుంచి ఓడిపల్లి వరకు ఉంటుంది. ఈ ప్యాకేజ్ని కూడా రాజ్పాత్ ఇన్ఫ్రాకాన్ వరకు కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. అండ్ టోటల్గా ఇది ఎన్ని కిలోమీటర్స్ ఉంటుందంటే 26.3 కిలోమీటర్స్ అయితే ఉంటుంది. ఓడిపల్లి నుంచి నల్ల చెరువుపల్లి వరకు ఇంకొక ప్యాకేజ్ ఉంటుంది. అది ప్యాకేజ్ 4. ఈ ప్యాకేజ్ 4 24.4 కిలోమీటర్స్ అయితే ఉంటుంది. అండ్ ఈ ప్యాకేజ్ని డిబిఎల్ సంస్థ వాళ్ళు కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. తర్వాత వచ్చేసి ప్యాకేజ్ 5. ప్యాకేజ్ 5 వచ్చేసి నల్ల చెరువులపల్లి నుంచి ఎర్రగుడిపాడు వరకు ఉంటుంది. ఈ ప్యాకేజ్ కూడా మనకి ఎన్ని కిలోమీటర్స్ ఉంటుందంటే 32.7 కిలోమీటర్స్ ఉంటుంది. ఈ ప్యాకేజ్ని ఎంఈఎల్ సంస్థ వాళ్ళు కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. అండ్ తర్వాత ప్యాకేజ్ వచ్చేసి మనకి ఎర్రగుడిపాడు నుంచి ఆదిరెడ్డిపల్లి వరకు ఉంటుంది. అండ్ ఈ ప్యాకేజ్ లెంత్ కూడా 31 కిలోమీటర్స్ అయితే ఉంటుంది. అండ్ ఈ ప్యాకేజ్ని కూడా ఎంఈఎల్ సంస్థ వాళ్ళు కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. తర్వాత ప్యాకేజ్ వచ్చేసి మన ఆదిరెడ్డిపల్లి నుంచి మల్లెపల్లి వరకు ఉంటుంది. ఈ ప్యాకేజ్ని మనకి డిబిఎల్ సంస్థ వాళ్ళు కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. అండ్ ఈ ప్యాకేజ్ లెంత్ వచ్చేసి 16 కిలోమీటర్స్ ఉంటుంది. అండ్ ఇది వచ్చేసి ప్యాకేజ్ 7. ప్యాకేజ్ 8 వచ్చేసి మనకి మల్లెపల్లి నుంచి మన కవలకొండ వరకు ఉంటుంది. ఈ ప్యాకేజ్ లెంత్ వచ్చేసి 20 కిలోమీటర్స్. ఈ ప్యాకేజ్ని ఎంఈఎల్ సంస్థ వాళ్ళు కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. అండ్ తర్వాత ఇప్పుడు మనం చూసే ప్యాకేజ్ అయితే చాలా చిన్న ప్యాకేజ్, కవలకొండ నుంచి నారాయణపేట వరకు ఉంటుంది. ఈ ప్యాకేజ్ని ఎవరు కన్స్ట్రక్ట్ చేస్తున్నారంటే మన మ్యాక్స్ ఇన్ఫ్రా బీకమ్ ఇన్ఫ్రా వాళ్ళు కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. ఇది చాలా చిన్న ప్యాకేజ్, కానీ సూపర్ ఉంటుంది అనుకోండి. మరి ఎందుకు 7.5 ఏముందనేది మనం తెలుసుకోవాలి. సో మనం ఈ ప్యాకేజ్ని కవర్ చేసేటప్పుడు ఈ ప్యాకేజ్ వివరాలు తెలుసుకుందాం. తర్వాత మనం ప్యాకేజ్ చూసుకున్నట్లయితే ప్యాకేజ్ 10 మనకి నారాయణపేట నుంచి చంద్రశేఖరపురం వరకు ఉంటుంది. ఈ ప్యాకేజ్ కూడా 24.5 కిలోమీటర్స్ అయితే ఉంటుంది. అండ్ ఈ ప్యాకేజ్ని ఎవరు కన్స్ట్రక్ట్ చేస్తున్నారంటే ఎంవిఎల్ సంస్థ వాళ్ళు కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. అండ్ తర్వాత మనం చూసుకున్నట్లయితే ప్యాకేజ్ 11 వచ్చేసి మనకి మన చంద్రశేఖరపురం నుంచి పోలవరం వరకు ఉంటుంది. ఈ ప్యాకేజ్ లెంత్ వచ్చేసి 32 కిలోమీటర్స్ అయితే ఉంటుంది. ఈ 32 కిలోమీటర్స్ను కూడా ఎంఈఎల్ సంస్థలు కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. అండ్ తర్వాత ప్యాకేజ్ చూసుకున్నట్లయితే పోలవరం నుంచి మరిపొడి వరకు ఉంటుంది. ఈ ప్యాకేజ్ వచ్చేసి మనకి 25.5 కిలోమీటర్స్ అయితే ఉంటుంది. ఈ ప్యాకేజ్ని కూడా ఎంఈఎల్ సంస్థ వాళ్ళు కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. అండ్ ఇది వచ్చేసి 12th ప్యాకేజ్. ఇప్పుడు 13th ప్యాకేజ్ మనం చూడబోతున్నాం. 13th ప్యాకేజ్ వచ్చేసి మనకి మర్రిపూడి నుంచి సోమవారపాడు వరకు ఉంటుంది. ఈ ప్యాకేజ్ లెంత్ వచ్చేసి 29.1 కిలోమీటర్స్ అయితే ఉంటుంది. ఈ ప్యాకేజ్ని కేఎన్ఆర్ కన్స్ట్రక్షన్స్ వాళ్ళు కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. అండ్ ఫైనల్ ప్యాకేజ్ వచ్చేసి మనకి మన సోమవారపాడు నుంచి ముప్పవరం వరకు ఉంటుంది. అండ్ ముప్పవరం వరకు ఎన్ని కిలోమీటర్స్ ఉంటుందంటే 28.6 కిలోమీటర్స్ ఉంటుంది. ఈ 28.6 కిలోమీటర్స్ని ఎవరు కన్స్ట్రక్ట్ చేస్తున్నారంటే ఎంఈఐఎల్ మేల్ సంస్థ వాళ్ళు కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. టోటల్గా 343 కిలోమీటర్స్ అయితే ఉంటుంది. అండ్ కంప్లీట్గా ఈ అన్ని ప్యాకేజ్ నేను మీకు తొందరలో చూపించబోతున్నాను. ఈ వీడియోలో మనం ఏం చూడబోతున్నాం అంటే మన అద్దంకి ఉంది కదా, అద్దంకి దగ్గర ఈ వర్క్స్ జరుగుతున్నాయి. ఎగ్జాక్ట్గా అద్దంకి దగ్గర ఎలాంటి వర్క్ జరుగుతుంది, అండ్ అలానే
ఇక్కడ ఇంకొక హైవే ఉంది. ఈ హైవే దగ్గర వర్క్ జరుగుతుందో మనమైతే చూడబోతున్నాం. అండ్ అలానే కంప్లీట్గా ఈ ఏరియా నుంచి ఈ వాటర్ బాడీ ఉంది కదా, ఈ వాటర్ బాడీ వరకు మనం వెళ్తాం. ఇక్కడ దాకా వర్క్ జరుగుతుంది చూస్తాం. అండ్ ఇటువైపు కూడా వర్క్ జరుగుతుంది, ఈ వర్క్ని కూడా చూస్తాం. మరి విజువల్ చూడడానికి వెళ్దామా? లెట్స్ గో. కనిపిస్తుంది కదా అదే అద్దంకి. అండ్ ఇక్కడ మనకి హైవే కనిపిస్తుంది కదా, ఈ హైవే అయితే NAM హైవే. NAM అంటే నార్కెట్పల్లి, అద్దంకి, మెదర్మట్ల ఈ 3 ఊర్లను కలుపుతూ వేసిన హైవే కాబట్టి దీనికి NAM హైవే అని పెట్టారు పేరైతే. సో ఇంకొక పేరు కూడా ఉంది. ఈ హైవే డీటెయిల్స్ నేను మీకు తొందరలో చెప్తాను. ఈ వీడియోలో మీకు ఏం చూపిస్తా అంటే మీకు ఆల్రెడీ తెలుసు కదా, మ్యాప్లో చూపించాను. అండ్ అలానే కంప్లీట్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను హైవే గురించి. ఆ హైవేనే బెంగళూరు విజయవాడ హైవే. సో ఈ హైవే గురించి మీకు నేను కంప్లీట్గా అద్దంకి ధర వర్క్ జరుగుతుందో చూపించబోతున్నాను. సో ఇప్పుడు మనం చూస్తుంది టువర్డ్స్ ముప్పవరం వైపు, అంటే టువర్డ్స్ విజయవాడ వైపు. సో ఇటువైపు మనం చూసుకున్నట్లయితే మీకు ముందు కనిపిస్తుంది చూసారా, ఇదంతా కూడా రోడ్ వర్క్ అయింది. అండ్ ఆ ముందు మీకు కనిపిస్తుంది చూసారా, ఆ ముందు కూడా చిన్న పార్ట్ అయితే వర్క్ అయింది. ఆ ముందు ఇంకా వర్క్ ఏం జరగలేదు. అండ్ నేను ముప్పవరంలో చూసాను, అక్కడ కూడా మనకి ఎలాంటి వర్క్ జరగలేదు. నేను ఈ హైవేస్ మొత్తాన్ని కూడా అక్కడికి వెళ్ళి తీసిన వీడియోస్. అండ్ అలానే నాకు నేనుగా బైక్ మీద ట్రావెల్ చేసి తీసిన వీడియోస్ అనమాట. సో నేను చాలా చాలా కష్టపడి వీడియోస్ చేస్తున్నాను. ఒక లైక్ చేస్తారనుకుంటున్నాను, అండ్ అలానే ఒక షేర్ చేస్తారనుకుంటున్నాను. మీరు ఒక 100 కిలోమీటర్లు బైక్ మీద తిరిగితే మీ ఫీలింగ్ ఎలా ఉంటుంది? కానీ నేను 100 కిలోమీటర్లు తిరిగి ట్రావెల్ చేసి వీడియోస్ చేస్తున్నాను, సపోర్ట్ చేస్తారనుకుంటున్నా. సో ఈ వీడియో చేయడం గల కారణం ఏంటంటే మన సబ్స్క్రైబర్స్లో చాలామంది ఈ హైవే గురించి అడుగుతున్నారు. సో నేను తీసిన ఫుటేజ్లో ఈ ఫుటేజ్ మన దగ్గర ఉంది. అండ్ ఇది కూడా రీసెంట్గా తీసిన ఫుటేజే. నేను మీకు ప్యాకేజ్ 1 నుంచి ప్యాకేజ్ 14 వరకు కంప్లీట్గా చూపిస్తాను తొందరలోనే. సో ఆ రోజు కోసం మనం వెయిట్ చేద్దాం. ఖచ్చితంగా మీకు నేను ప్యాకేజ్ 1 నుంచి ప్యాకేజ్ 14 వరకు కంప్లీట్గా వర్క్ స్టేటస్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ అలానే చూపిస్తాను కూడా వర్క్ ఎలా జరుగుతుంది అనేది. దానికి మీ సపోర్ట్ అయితే కావాలి, సపోర్ట్ చేస్తారనుకుంటున్నా. ఇక్కడ చూస్తున్నారుగా వర్క్ ఎలా జరుగుతుందో అద్దంకి దగ్గర. ఆ ముందునైతే అద్దంకి ఊరుంది. అండ్ అక్కడ మనం చూసుకున్నట్లయితే ఒక కల్వర్ట్ కన్స్ట్రక్షన్ జరుగుతుంది. అండ్ అలానే లెఫ్ట్ సైడ్లో అంటే టువర్డ్స్ మన బెంగళూరు వైపు కూడా వర్క్ జరుగుతుంది. ఆ వర్క్ని కూడా నేనైతే మీకు చూపిస్తాను. సో అలానే మనం చూసుకున్నట్లయితే ఆ ముందు మనకు కనిపిస్తుంది కదా NAM హైవే. ఈ హైవే గురించి కూడా నేను ఒక వీడియో చేయబోతున్నాను. ఈ హైవే గురించి మీకేమైనా ఇన్ఫర్మేషన్ తెలిస్తే కామెంట్ చేయండి. సో ఆ విషయాలు కూడా అందులో యాడ్ చేస్తాను. సో చూస్తున్నారుగా ఇక్కడైతే మనకి ఈ విధంగా వర్క్ జరుగుతుంది. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే మనకి ఏం కన్స్ట్రక్షన్ చేస్తున్నారంటే అండర్ పాస్ రావడానికి ఒక బ్రిడ్జ్ అని కన్స్ట్రక్ట్ చేస్తున్నారు, ఫ్లైఓవర్లో కన్స్ట్రక్ట్ చేయబోతున్నారు. దానికోసమే ఫౌండేషన్ కోసం అక్కడైతే మనకి ఎక్స్ట్రాక్ట్ చేస్తున్నారు మంటనైతే. ఈ రైట్ సైడ్లోనే మనకైతే క్యాంప్ ఆఫీస్ ఉంది. ఇంకా మనం అలా ముందుకు వెళ్ళాం అనుకోండి, ముందున ఒక వాటర్ బాడీ ఉంటుంది, అక్కడ వరకు వర్క్ జరుగుతుంది. సో దాని తర్వాత మనకి ఎలాంటి వర్క్ కనిపించలేదు. అది కూడా నేను మీకు దగ్గరికి వెళ్ళి చూపిస్తాను అండ్ క్లియర్గా చూపిస్తాను. ఇక్కడ చూస్తున్నారు కదా, మీకైతే చాలా క్లియర్గా కనిపిస్తుంది వర్క్ జరుగుతుందని చెప్పేసి. సో అద్దంకి దగ్గరలో ఉన్న వాళ్ళకి ఇంకా క్లియర్గా తెలుస్తుంది ఈ హైవే గురించి. అండ్ అలానే ఈ హైవేలో ఎలాంటి వర్క్ జరుగుతుంది అనేది. సో మరి అద్దంకి నుంచి ఎవరైనా చూస్తూ ఉంటే కామెంట్ చేయండి. సో ఇక్కడ కూడా మనకి ఒక కల్వర్ట్ అయితే వస్తుంది. సో చూస్తున్నారు కదా, ఆ కింద కల్వర్ట్ వర్క్ జరుగుతుంది. అండ్ ఇక్కడైతే మనకి కంప్లీట్గా లేయర్స్ వేస్తున్నారు. లేయర్స్ వేసి అండ్ లెవెలింగ్గా జరుగుతుంది ఒక పక్క. ఇంకొక వైపు అయితే మనకి వాటరింగ్ జరుగుతుంది. అండ్ ఇంకా మనం ముందు చూసాం అనుకోండి, అక్కడైతే మనకి చిన్న కల్వర్ట్కి వర్క్ జరుగుతుంది. సో చూస్తున్నారు కదా, మనకి ఒక క్రేన్ అయితే ఉంది. సో అక్కడ మనకి సమ్ వర్క్ జరుగుతుంది. అండ్ ఇక్కడ కల్వర్ట్ రాబోతుంది. సో ఇంక మనం అలా ముందుకు వెళ్ళాం అనుకోండి, మనకి అక్కడ ఒక బ్రిడ్జ్ కూడా రాబోతుంది. ఈ వాటర్ ఉంది కదా, ఈ వాటర్ అలా వెళ్ళి ఆ ముందున ఒక రిజర్వాయర్ అయితే ఉంటుంది. ఆ రిజర్వాయర్లో వాటర్ అయితే స్టోర్ అయి ఉంటుంది. సో ఆ రిజర్వాయర్ ఏంటనేది అవన్నీ కూడా నేను మీకు NAM చెప్పే కదా, నార్కెట్పల్లి, మెదర్మట్ల, అద్దంకి హైవే ఉంది కదా, ఆ హైవే వీడియో చేసేటప్పుడు కంప్లీట్గా రివర్ గురించి కూడా చెప్తాను. సో ఈలోపు మీకు ఈ వాటర్ బాడీ గురించి ఏమైనా తెలిస్తే కామెంట్ చేయండి. రైట్ సైడ్లో చూస్తున్నారా, మీకైతే క్లియర్ కనిపిస్తుంది. పిట్మన్ వేసి మనకి రోడ్ వేయడానికి రెడీ చేస్తున్నారు. అండ్ ఇక్కడైతే మనకి కంప్లీట్ ఎక్స్ట్రాక్ట్ చేసి ఆ పైన మట్టిని వేసి లెవెల్ చేస్తున్నారు. సో మీకు క్లియర్ కనిపిస్తుంది అనుకుంటున్నాను కింద జరుగుతున్న వర్క్ అయితే. అండ్ ఆ ముందనైతే మనకి మ్యాక్స్ అక్కడ బ్రిడ్జ్ కన్స్ట్రక్ట్ చేయడానికి వర్క్ జరుగుతుంది. అక్కడ ఒక భారీ క్రేన్ అయితే ఉంది. ఆ క్రేన్ కూడా మీరు చూడొచ్చు. మనం దగ్గరికి కూడా క్రేన్ చూస్తాం అండ్ మళ్ళీ వెనక్కి అయితే వచ్చేస్తాం. మనమైతే క్లియర్గా తెలుసుకున్నాం కదా
బెంగళూరు కడప విజయవాడ హైవేలో ఎలాంటి వర్క్ జరుగుతుంది అనేది ఇక్కడ మనం చూస్తున్నట్లయితే మనకు చాలా క్లియర్ కనిపిస్తుంది. వాటర్ బాడీ ఎలా వెళ్తుంది అండ్ ఇక్కడ మనం చూసుకోవచ్చు పైలింగ్ కూడా జరుగుతుంది. సో పైలింగ్ మిషన్ అయితే అక్కడ ఉంది, మీరు చూసుకోవచ్చు. అండ్ ఆ ముందు కూడా ఫౌండేషన్కి తయారు చేశారు, ఫౌండేషన్ అయ్యింది ఆ ముందు అయితే. అండ్ మొత్తం వాటర్ బాడీ మాత్రం సూపర్ కనబడుతుంది. అటువైపు అయితే మనకి ఎలాంటి వర్క్ జరగలేదు. అండ్ అలైన్మెంట్ కూడా ఎలా వెళ్తుందో మనకి అటువైపు ఏం కనిపించట్లేదు. సో స్ట్రైట్గానే వెళ్తుంది హైవే కాబట్టి. సో అది కూడా నేను మీకు తొందరలో చూపించబోతున్నాను. అండ్ అలానే కంప్లీట్గా ఈ హైవేలో ఉండే అన్ని ప్యాకేజ్ని చూపిస్తాను. సో దానికి కొంచెం టైం పడుతుంది, సో వెయిట్ చేయండి, ఖచ్చితంగా చూపిస్తాను. ఈలోపు మీకైతే నేను మన బెంగళూరు చెన్నై హైవే ఉంది కదా, ఆ హైవేలో కర్ణాటకలో ఆంధ్రాలో ఎలాంటి వర్క్ జరిగిందో మీకు క్లియర్గా చూపించాను. అండ్ అలానే అప్కమింగ్ వీడియోస్లో తమిళనాడు వీడియోస్ కూడా రాబోతున్నాయి, వాటికి కూడా మంచి సపోర్ట్ ఇస్తారనుకుంటున్నాను. అండ్ మీకు మన వైజాగ్ జరుగుతున్న డెవలప్మెంట్స్ కూడా చూపిస్తున్నాను, వైజాగ్ని కూడా వదలట్లేదు. సో మొత్తం మీకైతే మన సౌత్ ఇండియాలో జరుగుతున్న డెవలప్మెంట్స్ అని కూడా చూపించడానికి నేను చాలా ట్రై చేస్తున్నాను. మీరు సపోర్ట్ ఇవ్వండి, ఖచ్చితంగా మీకు ప్రతి డెవలప్మెంట్ని చూపించడానికి నేను ట్రై చేస్తాను. సో మరి మీరు సపోర్ట్ ఇస్తారనుకుంటున్నాను. సపోర్ట్ అంటే జస్ట్ ఒక లైక్, ఒక షేరు, అండ్ కుదిరితే మీ ఫ్రెండ్స్ సబ్స్క్రైబు, అండ్ వాళ్ళకి కూడా మన వీడియోస్ చూడాలని ఇంట్రెస్ట్ ఉంటేనే, లేకపోతే వద్దు. ఎందుకంటే ఇంట్రెస్ట్ లేకుండా వాళ్ళకి మనైతే వీడియోస్ చూపించలేం కదా. అండ్ వాళ్ళ నాలెడ్జ్ ఇంప్రూవ్ చేసుకోవాలనుకుంటే ఖచ్చితంగా మన వీడియోస్ చూస్తారనుకుంటున్నాను. సో ఇంకా చూస్తున్నారుగా, మీకైతే క్లియర్గా మన అద్దంకి దగ్గర ఎలాంటి వర్క్ జరిగిందో చూపించాను. అండ్ మీకు ఇప్పుడు సైడ్ వ్యూలో చూపిస్తున్నాను. ముందు మనకి అద్దంకి ఊరైతే ఉంది. అండ్ ఇక్కడ మనం చూసుకున్నట్లయితే మన బెంగళూరు విజయవాడ హైవే వర్కే జరుగుతుంది. మీకు క్లియర్ కనిపిస్తుంది కదా ఎలాంటి వర్క్ జరుగుతుంది అనేది. సో ఇప్పుడు మనమైతే మన NAM హైవే దగ్గర వెళ్ళి అక్కడితో వీడియోని అయితే ఎండ్ చేస్తాం. మీకైతే నేను మ్యాప్ వ్యూలో చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ హైవే గురించి అండ్ ఈ ప్యాకేజ్ గురించి. అలానే మన ఛానల్లోని ప్రీవియస్ వీడియోస్లో ప్యాకేజ్ 13 ఉంది కదా, ప్యాకేజ్ 14 ఉంది కదా, ప్యాకేజ్ 2 ఉంది, ప్యాకేజ్ 1 ఉంది. ఈ 4 ప్యాకేజ్లోని వర్క్ ఎలా జరిగిందో నేను చూపించాను. సో అవి మీరు చూడాలనుకున్న మన ఛానల్లోకి వెళ్ళి చూసేయండి. అండ్ తొందరలోనే మీకైతే ప్యాకేజ్ 1 to 14 కంప్లీట్ వర్క్ చూపిస్తాను. కొన్ని ప్యాకేజ్లో ఇంకా వర్క్ జరుగుతుంది కానీ కంప్లీట్ జరగట్లేదు. సో ఏ ప్యాకేజ్ అన్నిట్లో కూడా మీకు నేను క్లియర్ అప్డేట్ అయితే ఇస్తాను. అండ్ అలానే ఇంటర్చేంజెస్ గురించి ఎక్కడెక్కడ నుంచి ఎగ్జిట్స్ ఉంటాయి కూడా అవన్నీ విషయాలు తొందరలోనే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్తో ఇవ్వబోతున్నాను. మరి చూద్దామా. అండ్ మనమైతే వస్తాం హైవే వరకు. అండ్ మీకు కంప్లీట్గా విజయవాడ బెంగళూరు హైవే గురించి చెప్పాను. సో ఇంకా మనమైతే ఈ వీడియోని ఇక్కడితో ఎండ్ చేయబోతున్నాం మరి.